సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు జనవరి 26 అంటే రేపు ఉదయం 10 గంటల నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లోనూ రెవెన్యూ డివిజన్లలో జరుగుతున్న బైక్ ర్యాలీలను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం కౌలు రైతులకు కార్మిక సోదరులకు అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తామండి. దేశంలో రైతులు పండించిన పంటలకు డాక్టర్ స్వామినాథన్ సిఫార్సుల మేరకు C2+50% కలిపి మద్దతు ధరలు ప్రకటించాలని, దానికి చట్టబద్ధత కల్పించేందుకు పార్లమెంట్లో చట్టం తీసుకురావాలని, దేశవ్యాప్తంగా ఒక పర్యాయము రైతులు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయాలని, అదే ఒక సమగ్రమైన పంటల బీమా పథకాన్ని తీసుకురావాలని, కౌలు రైతుల రక్షణ వారి సంక్షేమం కోసం ఒక నూతన కౌలు రైతుల చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకురావాలని, అదేవిధంగా కార్మికులు ఎన్నో సంవత్సరాలు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నూతనంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, వ్యవసాయ కార్మికులకు రక్షణ కల్పించాలని తదితర డిమాండ్లతో గత 2 నెలల కాలం నుండి ఢిల్లీ కేంద్రంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు నాయకుడు జగజిత్ సింగ్ దల్లేవాలే మరియు కొంతమంది చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షకు మద్దతుగా రైతులతో సంప్రదించి రైతుల డిమాండ్లు పరిష్కారం చేయాలని కోరుతూ ఈ ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. ఈ ర్యాలీలో ప్రజలందరూ కూడా పాల్గొని రైతు ఉద్యమానికి మద్దతు తెలియజేయవలసిందిగా, సంఘీభావాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. 2014 సంవత్సరంలో బీజేపీ ఎన్నికల సందర్భంగా రైతులకు అనేక హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక వాగ్దానాలు చేసింది. అందులో ప్రధానమైంది రైతులు పండించిన పంటలకు సమగ్ర ఉత్పత్తి వ్యయానికి మరో 50% కలిపి మద్దతు ధరలు ప్రకటిస్తామని, దాని ప్రకారం కొనుగోలు చేసి రైతుల్లో ఆదాయాలు పెంచుతామని వాగ్దానం చేసింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత గద్దెనెక్కేటప్పుడు ఒక మాట, గద్దెని ఎక్కిన తర్వాత మరొక మాట చెప్పినట్లుగా ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం రైతాంగాన్ని మోసగించింది, దగా చేసింది. సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇస్తూ మేము చేసిన వాగ్దానం ప్రకారం మేము అమలు చేయలేమని చెప్పేసి చెప్పటం అంటే ఇంతకన్నా మరో సిగ్గుచేటు విషయం మరొకటి లేదు. రెండో అంశం, ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు చేత నియమింపబడినటువంటి మద్దతు ధరలు ప్రకటించడానికి ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ కూడా అనేక సిఫార్సులు చేసింది. డాక్టర్ స్వామినాథన్ చేసిన సిఫార్సులను మద్దతు తెలియజేసింది. ఈరోజు దేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే కారణం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రావటం లేదు. అందుకని అప్పుల్లో కూరుకుపోయి బలవన్మరణాలు చెందుతున్నారని చెప్పేసి పేర్కొంది. మరి సుప్రీంకోర్టు చే నియమింపబడినటువంటి కమిటీ కూడా మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని కోరింది. అంతేకాకుండా రైతుల్లో జరుగుతున్న ఆత్మహత్యలు నివారించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పేర్కొంది. కానీ ఈ నివేదికను కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. మరి 2 నెలల పాటు జరుగుతున్నటువంటి రైతు ఉద్యమం నాయకులతో మాట్లాడలేదు. ఇటీవల కాలంలో పార్లమెంట్ చే ఏర్పాటు చేసినటువంటి జాయింట్ పార్లమెంట్ కమిటీ కూడా ఒక నివేదిక ఇచ్చింది. రైతులు ఆత్మహత్యలు నివారించాలంటే రైతుల
అప్పులను అంటే పంట రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాఫీ చేయవలసిన బాధ్యత ఉందని, రైతుల్లో ఆదాయాలు పెంచాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి పేర్కొంది. కానీ ఆ జాయింట్ పార్లమెంట్ ఇచ్చిన నివేదికను కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలో తీసుకోలేదు. 2021లో రైతు ఉద్యమం విరమణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. చేసిన వాగ్దానాలు హామీలను తొంగలో తొక్కింది కేంద్ర ప్రభుత్వం. అంతేకాకుండా వ్యవసాయాన్ని మరింత సంక్షోభంలో నెట్టేందుకు రైతుల్లో ఆత్మహత్యలు పెంచే విధంగా తీసుకొచ్చిన నూతన 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఒక చారిత్రాత్మకమైన ఉద్యమం నడిచింది. ఆ ఉద్యమానికి భయపడిపోయి కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా మోడీ గారు సాష్టాంగ పడి క్షమాపణ చెప్పాడు రైతాంగానికి. ఆ సందర్భంగా ఆ నల్ల చట్టాలు రద్దు చేస్తున్నామని చెప్పారు. కానీ ఈ రోజున ఇదే బీజేపీ కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన ఆ 3 నల్ల చట్టాలు ఉన్న సారాంశాన్ని ఈరోజు నూతన జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం ద్వారా అమలుపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ నూతన జాతీయ వ్యవసాయ మార్కెట్ ముసాయిదా అమలు జరిగితే భవిష్యత్తులో ఇప్పుడు అందుతున్నటువంటి మద్దతు ధరలు కూడా ఉండవు. మద్దతు ధరలు కూడా కొనే అవకాశం ఉండదు. బడా పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, దళారులు ప్రభుత్వ మద్దతు ధరలకు కొనుగోలు చేయకోకుండా అతి తక్కువ ధరలకు కొనుగోలు చేసి రైతుల కష్టార్జితాన్ని కాజేయటానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ యార్డులు కానీ, కమిటీలు కానీ, సంతలు కానీ ఎన్నిటిని కూడా ప్రైవేటు వ్యక్తులు స్వాధీనపరుచుకొని రైతులు పండించిన ఉత్పత్తుల్ని తక్కువ ధర కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్ముకొని లాభాలు గడించడానికి అనుకూలంగా విధంగా ఈరోజు నూతన వ్యవసాయ మార్కెట్ విధానం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంతేకాకుండా ఇప్పటి వరకు సహకార రంగం ద్వారా అందుతున్నటువంటి సేవలను రైతులకు అందించకుండా సహకార వ్యవస్థను నిర్వీర్యం చేసి సహకార సంఘాల్లోకి కార్పొరేట్ శక్తులు ప్రవేశింపజేయడానికి అనుకూలంగా ఈ నూతన సహకార చట్టాన్ని తీసుకొచ్చింది. 12 రకాల సవరణలు చేసింది గతంలో ఉన్న చట్టానికి. ఈ సవరణలన్నీ కూడా ప్రైవేట్ శక్తులకి, వ్యాపార శక్తులకి, రిలయన్స్, డూపాండ్ లాంటి పెద్ద వ్యాపార సంస్థలకు ఉపయోగపడే పద్ధతులు ఉన్నాయి తప్ప రైతుల ప్రయోజనాలని సమకూర్చే పద్ధతులు లేవు. ఇటువంటి నూతన సహకార చట్టంలో ఇప్పుడు అందుతున్నటువంటి ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలలోకి ప్రవేశిస్తాయి. అంతేకాకుండా డైరీ సహకార సంఘాల్లోకి కార్పొరేట్ శక్తులు ప్రవేశిస్తాయి. మత్స్యకార సహకార సంఘంలోకి వస్తాయి. అంతేకాకుండా 1964 సహకార సంఘం ద్వారా ఏర్పాటు చేసినటువంటి ప్రతి సంఘంలోకి జొరబడి రైతులు పొందుతున్న ప్రయోజనాలని కాజేయడానికి పెద్ద కుట్ర జరుగుతున్నది. ఆ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ఈ నూతన సహకార చట్టం తీసుకొచ్చింది. ఈ రెండింటిని అమలు చేయడానికి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని రైతులను కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టడానికి, వ్యవసాయ రంగాన్ని దోచిపెట్టడానికి ఈరోజు డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ తీసుకొచ్చింది. అంటే సాంకేతికతను పెంచి ఉత్పత్తిని పెంచడం, నాణ్యతను పెంచడం, తద్వారా రైతులకు ఆదాయాన్ని సమకూర్చవచ్చు అని చెప్పేసి ఆ చట్టంలో చెప్తా ఉన్నారు. కానీ వాస్తవంగా వ్యవసాయాన్ని మరి సాంకేతిక పరంగా అభివృద్ధి చేస్తే ఎవరు కాదన్నది లేదు. కానీ డిజిటలైజేషన్ పేరుతో, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుతున్నామనే పేరుతో రైతుల ప్రయోజనాలను దెబ్బతీసి మన వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టే పద్ధతులు ఏవైతున్నాయో వాటిని రైతాంగము, అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకించాలి. ఎందుకంటే రైతులు నష్టపోతే మరి రైతులు పండించినటువంటి ఆహార ఉత్పత్తులు వినియోగదారులకు అందే దాంట్లో
విపరీతమైనటువంటి ధరలు పెంచి ఈ కార్పొరేట్ శక్తులు లాభాలు గడిస్తాయి, ఇటు రైతులకి వినియోగదారులకి నష్టం చేస్తాయి. ఈ విధంగా అన్ని రకాలుగా చూసినా మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలని నష్టం చేసి వ్యాపార సంస్థలకి లాభాలు చేకూర్చే పద్ధతులు వ్యవహరిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఈరోజు రైతులు ఎంతో చైతన్యంతో ఉద్యమాన్ని నడుపుతూ ఉన్నారు. మరి ఢిల్లీలో ఎన్నికలు ఉన్నాయని చెప్పి మరి తక్షణమే రైతుల సమస్యలతో మాట్లాడతామని చర్చిస్తామని రైతులకి కబురు చెప్పి 2025 ఫిబ్రవరి 14 తర్వాత మాట్లాడతామని చెప్పడం అంటే ఇది మరొకసారి రైతాంగాన్ని దగా చేయటం తప్ప మరొకటి కాదు. ఈ ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే స్పందించి మరి జగ్జిత్ సింగ్ దల్లేవాలా చేస్తున్న ఉద్యమాన్ని బలపరచాలి, దల్లేవాల ప్రాణాలని కాపాడాలి, రైతుల్ని పిలిపించుకొని సంప్రదింపులు చేసి రైతుల డిమాండ్ల పరిష్కారానికి కృషి చేయాల్సినటువంటి బాధ్యత బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. అందుకనే బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి తీసుకొచ్చే దానికోసమే రేపు 26వ తారీఖు నాడు జరుగుతున్న ర్యాలీలు, మరి రైతులు చేస్తున్న ఉద్యమానికి మరి కార్మికులు ఎంతో అండగా నిలబడ్డారు. అందుకని ఇప్పుడు కార్మికులు జరుగుతున్న అన్యాయాన్ని, కార్మికులు చేస్తున్న పోరాటాలకి మరి రైతాంగం కూడా అండగా నిలబడాలి. కార్మికులు చేస్తున్న అన్యాయాన్ని వ్యతిరేకించాలి, కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతు పలకాలి. అందుకనే కార్మికులు, రైతులు, ఇతర ప్రజానీకం ఐక్యమై ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయటం ద్వారా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. అందులో భాగంగానే రేపు 26వ తారీఖు నాడు అన్ని జిల్లా కేంద్రాల్లో, రెవెన్యూ డివిజన్లో జరుగుతున్నటువంటి బైక్ ర్యాలీలు, వివిధ పద్ధతుల్లో జరుగుతున్న ఆందోళనల్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. విజయవాడలో రేపు ఉదయం 10 గంటలకి రైల్వే స్టేషన్ నుండి ధర్నా చౌక్ వద్ద బైక్ ర్యాలీ జరిగిద్ది, అక్కడ సభ జరిగిద్ది. రైతులు, కార్మికుల ప్రయోజనాలను కాపాడుతామని చెప్పేసి ప్రతిజ్ఞ కార్యక్రమం కూడా ఉన్నది. ఈ కార్యక్రమంలో కూడా అంటే విజయవాడ చుట్టుపక్కల ఉన్న రైతులు, విజయవాడలో ఉన్నటువంటి కార్మిక సోదరులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నా పేరు పి జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.